హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సుమతి సీత సీత అంటూ అలా తప్పిస్తూనే ఉంటుంది. ఇంతలో ప్రాణాలు విడుస్తుంది. సీత అని మాట్లాడుతూనే ఇక అందరూ షాక్ అవుతారు. డాక్టర్ డాక్టర్ అని రామ్ పిలుస్తూ ఉంటాడు. డాక్టర్ వచ్చి చెకప్ చేయడంతో ఇక నో మోర్ సారీ అని చెప్పడంతో ఇక అందరూ అలా సుమతిని పట్టుకొని ఏడుస్తూ ఉంటారు. ఇక సుమతి చనిపోవడంతో మహాలక్ష్మి చాలా ఆనందపడుతూ ఉంటుంది. అమ్మయ్య, ఇక ఇది పోయింది, మనం సేఫ్ అయ్యాం, నా కొడుకు సేఫ్ అయిపోయాడు అని చెప్పి ఆనందపడుతూ ఉంటుంది. శివకృష్ణ సుమతిని పట్టుకొని, సుమతి వెళ్ళిపోయావా అమ్మ, నీ అన్నయ్యను విడిచిపెట్టి ఎలా వెళ్ళాలనిపించింది సుమతి అంటూ బాధపడుతూ ఏడుస్తూ ఉంటాడు. ఇక అప్పుడు మహాలక్ష్మి అంటుంది, చూసావా శివకృష్ణ, ఇప్పటికైనా అర్థమైందా? చివరి నిమిషంలో విద్యాదేవి సుమతి పేరు చెప్పే చనిపోయింది అంటే నీ కూతురే హంతకురాలని అర్థమైందా? నీ కూతురే ఆ విద్యాదేవిని చంపేసింది, పొట్టన పెట్టుకుంది, ఇద్దరికి జరిగిన గొడవలు గుర్తు పెట్టుకొని కక్ష తీర్చుకుంది. ఇప్పటికైనా తెలిసిందా నిజమేంటి అనేది అని అడుగుతూ ఉంటుంది. ఇకప్పుడు శివకృష్ణకి కోపం వచ్చి ఒక్కసారిగా మహాలక్ష్మి మీదకి వెళ్తాడు కోపంతో. ఒసే రాక్షసి, ఇదంతా నీ వల్లే జరిగిందే, నువ్వే నా చెల్లెల్ని చంపేశావు అని చెప్పి మహాలక్ష్మి గొంతు పట్టుకొని నులిమేస్తూ ఉంటాడు. నువ్వు బ్రతికి ఉండటానికి వీల్లేదు, నువ్వు నా చెల్లెల్ని పొట్టన పెట్టుకున్నావు, ఎప్పుడు చూసినా నా చెల్లెల్ని చంపుదామనే ప్రయత్నించావు, ఇదంతా నీ వల్లే జరిగింది, నువ్వు చావాలి అని చెప్పి గొంతును పట్టుకొని నులిమేస్తూ ఉంటాడు. పక్క నుంచి రామ్, ఇటు లలిత, జన ముగ్గురు కూడా ఆగండి మావయ్య అంటూ రామ్ వెనక్కి లాగుతూనే ఉంటాడు. కానీ శివకృష్ణ ఊరుకోడు, మహాలక్ష్మిని చంపడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. నువ్వు బ్రతికి ఉండటానికి వీల్లేదు అని చెప్పి అరుస్తూ ఉంటాడు. నా సీత మీద, ఇటు నా చెల్లెల మీద నువ్వు పగపట్టావు, మొత్తానికి నా చెల్లెల్ని నువ్వు చంపేశావు, ఇదంతా నీ వల్లే జరిగిందంటూ అరుస్తూ ఉంటాడు. ఇక లలిత వెనక్కి లాగుతుంది. ఆగండి ప్లీజ్ అండి, వదిలేయండి అని చెప్పి అడుగుతూ ఉంటుంది. శివకృష్ణ అంటూ జన అరుస్తూ ఉంటాడు. ఏంటిది, నువ్వు మొదట నా భార్య సుమతిని చంపేశావు, అసలు నీ వల్లే చనిపోయింది నా సుమతి, ఇప్పుడు ఈ విద్యాదేవి ఆ సీతే పొట్టన పెట్టుకొని చంపేసింది, ఇప్పుడు మహాలక్ష్మి మీదకి కూడా వెళ్తున్నావా అని చెప్పి అడుగుతూ ఉంటాడు. అసలు మీరు మనుషులేనా అని చెప్పి అడుగుతూ ఉంటాడు. జన, ఆ మాట అడగాల్సింది నేనయ్యా, మొదట నా చెల్లిని చంపేశావు, ఇప్పుడు నా సీతని కూతుర్ని దోషిని చేస్తున్నారు, నువ్వు ఈ మహాలక్ష్మి మాయలో మత్తులో పడిపోయావు, నీకు జరుగుతున్నది ఏది అర్థం కావట్లేదు, నువ్వే వీళ్ళందరినీ పొట్టన పెట్టుకున్నావు, ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు అని చెప్పి కోప్పడుతూ ఉంటాడు. మీరు క్రూర మృగాలు అని తిడుతూ ఉంటాడు. ఇకప్పుడు మహా అలా చూస్తూనే ఉంటుంది. ఈ సీన్ అంతటిని కూడా ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. ఇక పక్క నుంచి రామ్ అంటాడు, చాలు మావయ్య చాలు, ఇక ఆపేయండి, మీరు బయటికి వెళ్ళిపోండి అని చెప్పి అరుస్తూ ఉంటాడు. ఇక జన కూడా మీరు బయటికి వెళ్ళిపోండి అని అనటంతో లలిత ఇక శివకృష్ణని బయటికి తీసుకువెళ్తుంది బలవంతంగా. ఇక బయటికి వెళ్ళి కళ్ళ నీళ్లు పెట్టుకుంటూ ఉంటాడు. సీత అడుగుతూ ఉంటుంది, నాన్న అమ్మ ఎలా ఉంది అత్తమ్మకు అని చెప్పి అడుగుతూ ఉంటుంది. ఇక మీ అత్తమ్మ లేరు సీత, లేదు, మనన్నందరినీ విడిచిపెట్టి వెళ్ళిపోయింది, అంతా అయిపోయింది అని లలిత కన్నీళ్లు పెట్టుకుంటుంది. అత్తమ్మ అంటూ బాధపడుతూ అలా కుప్పకూలిపోతుంది సీత. అత్తమ్మ నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయిందా, నేను ఒక్కసారి వెళ్ళి చూసొస్తాను నాన్న అని చెప్పి అడుగుతూ ఉంటుంది. వద్దు సీత వద్దు, నీ మీద వాళ్ళందరూ చాలా కోపంగా ఉన్నారు, మీ నాన్న కూడా కోప్పడ్డారు, వాళ్ళ మీద చాలా పెద్ద గొడవే జరిగింది సీత, వాళ్ళు నీ మీద కోపంగా ఉన్నారు కాబట్టి నువ్వు వెళ్ళినా చూడనివ్వరు, ఇంటికి తీసుకువచ్చక నువ్వు చూద్దు కానీ ఆగిపో సీత అని చెప్పడంతో అదేంటమ్మా అత్తమ్మ కాల ఎందుకు జరిగింది అని చెప్పి అడుగుతూ ఉంటుంది. లేదు సీత, వాళ్ళెవ్వరూ కూడా సుమతి అని నమ్మట్లేదు, విద్యాదేవి అని అనుకుంటున్నారు, నువ్వే చంపావని అనుకుంటున్నారు అని అనటంతో ఇక సీత బాధపడుతూ ఉంటుంది. చివరిగా నీ పేరే తలుచుకుంది మీ అత్తమ్మ అని చెప్తూ ఉంటారు వాళ్ళు.
అంటే నా పేరు తలుచుకుందా చివరి క్షణంలో కూడా అని అడుగుతూ ఉంటుంది సీత. అవును సీత, నువ్వు చంపలేదు అని చెప్పే ప్రయత్నం చేసింది సుమతి, కానీ వాళ్ళు వేరే విధంగా అర్థం చేసుకుంటున్నారు. చివరి క్షణంలో నీ పేరే పలికింది, అందుకని నువ్వే చంపావని వాళ్ళు అనుకుంటున్నారు అని అనటంతో, అంటే ఇప్పుడు నేనే దోషినా నాన్న, నేనే హంతకురాలనా, అత్తమ్మను చంపిన హంతకురాలనా నేను? చివరి క్షణంలో అత్తమ్మ నా పేరే చెప్పింది కాబట్టి అని చెప్పి అడుగుతూ ఉంటుంది. అలా ఎలాగా నేను కుదరనిస్తానమ్మా, నేను నిరూపిస్తాను కదా నువ్వు దోషివి కాదు, చివరి క్షణంలో నీ పేరు తలుచుకుంది అంతే తప్ప నువ్వే హత్య చేశావని చెప్పలేదుగా సుమతి, కాబట్టి నువ్వు దోషివి కాదమ్మా, నేను చూసుకుంటాను, నువ్వేం బాధపడకు అని చెప్తూ ఉంటాడు శివకృష్ణ. ఇక అలా ముగ్గురు బాధపడుతూ ఉంటారు. ఇక ఇంటికి తీసుకొని వస్తారు సుమతిని. అక్కడ బయట వరండాలో పడుకోబెడతారు. చుట్టుపక్కల జనం అందరూ కూడా సుమతిని చూడటానికి వీడ్కోలు చెప్పడానికి వస్తారు. అక్కడకు వచ్చిన ఇంటి పక్కన వాళ్ళందరూ మాట్లాడుకుంటూ ఉంటారు. విద్యాదేవిని వాళ్ళ కోడలే సీత చంపేసిందంట, వాళ్ళిద్దరికీ కొన్ని రోజులుగా పడట్లేదంట, పచ్చగడ్డి వేస్తే బగ్గుమంటుందంట, అందుకనే కక్షతోటి సీతే చంపేసిందంట, తల్లిలా చూసుకోవాల్సిన అత్తని అలాగ పొట్టన పెట్టుకుంది అని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక సీత అత్తమ్మ అంటూ సుమతిని ముట్టుకునే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. కానీ మహాలక్ష్మి, సీత నువ్వు ఆగిపో, నువ్వు విద్యాదేవిని చూడటానికి ముట్టుకోవటానికి వీల్లేదు అని చెప్పి అరుస్తూ ఉంటుంది. ఇక జన కూడా, అవును సీత, నువ్వు విద్యని ముట్టుకోవటానికి వీల్లేదు, ఇదంతా నీ వల్లే జరిగింది, నువ్వు పొడి చేశావు, పొట్టన పెట్టుకున్నావు నా విద్యను అని చెప్పి అరుస్తూ ఉంటాడు. లేదు మావయ్య, నేనేమీ చెయ్యలేదు, నమ్మరెందుకని అత్తమ్మను నేనెందుకు పొడుచుకుంటాను, ఆవిడ ఎవరో కాదు, సుమతి అత్తమ్మే, విద్యాదేవి అత్తమ్మ కాదు, నా అత్తమ్మను నా మేనత్తను నేనెందుకు చంపుకుంటాను, నన్నెందుకు మీరెవరు నమ్మట్లేదు అని అడుగుతూ ఉంటుంది. ఇక అప్పుడు మహాలక్ష్మి, మళ్ళీ కొత్త డ్రామా పాతది మొదలు పెట్టావా, సుమతి కాదు అని నిరూపించాం కదా, అప్పుడు మళ్ళీ నువ్వు సుమతి అని ఎందుకు అంటున్నావు, ఆవిడ విద్యాదేవే అని చెబుతూ ఉంటుంది. లేదు, నా మాట నిజం, ఈ టైంలో కూడా నేను ఎందుకు అబద్ధాలు చెప్తాను అని అడుగుతూ ఉంటుంది. ఇక రామైతే, సీత నువ్వు మళ్ళీ ఆ విషయం ఎత్తకు, నీ మీద ఉన్న చిన్న నమ్మకాన్ని కూడా పోగొట్టుకోకు అని అరుస్తూ ఉంటాడు. లేదు మామ, నేను చెప్పేది నిజం అని అంటుంది. ఇక అప్పుడు పంతులు గారు వచ్చి, సూర్యాస్తమం అయిపోయే టైం అయిందమ్మా, ఇక అంతిమ కార్యక్రమాలు మొదలు పెడితే మంచిది, ఆమెకు పిల్లలు ఉన్నారా అని అడగటంతో జన పిల్లలెవరూ లేరు అని చెప్తూ ఉంటాడు. ఉన్నారు, రామ్ మామ, ప్రీతి, సుమతి అత్తమ్మ పిల్లలే అని చెబుతూ ఉంటుంది. నువ్వు మళ్ళీ మొదలు పెట్టకు సీత అని మహాలక్ష్మి జన అందరూ కోప్పడుతూ ఉంటారు. ఇంతలో కానిస్టేబుల్ వచ్చి శివకృష్ణకు చెప్తూ ఉంటాడు. సార్, మీరు ఎంక్వైరీ చేయమన్నారు కదా, ఈవిడ చనిపోయిందని, ఈవిడ గురించి మొత్తం ఎంక్వైరీ చేశాం సార్, ఈవిడ గురించి నిజమంతా ఇందులో ఈ పెన్ డ్రైవ్లో రికార్డ్ చేశాము, సీసీ కెమెరాల నుంచి చూడండి అని చెప్పడంతో ల్యాప్టాప్లో ఆ పెన్ డ్రైవ్ని పెట్టి వీడియో అంతటిని చూపిస్తూ ఉంటాడు ఆ కానిస్టేబుల్. ఇక అందులో రామ్ని కాపాడినప్పుడు యాక్సిడెంట్ అయినది, తర్వాత తనకి ప్లాస్టిక్ సర్జరీ అయినది, హాస్పిటల్లో డాక్టర్ మొత్తం మొహాన్ని చూపించింది, మొత్తం అంతా కూడా వీడియో తీసి ఉంటుంది. ఆ వీడియో చూసి అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక సీత, శివకృష్ణ అడుగుతూ ఉంటారు, ఇప్పటికైనా నమ్ముతారా, నా చెల్లి సుమతి అని మీరు ఎన్నిసార్లు చెప్పినా నమ్మలేదు కదా, ఇదిగోండి ఆధారాలు, నేను ఇవి సాధించటానికి ఇంత టైం పట్టింది అని చెప్తూ ఉంటాడు. సీత అంటుంది, ఇప్పటికైనా నమ్ముతారా, నేను ఇన్ని రోజులు చెప్పిన మాట ఇదే, సుమతి అత్తమ్మే విద్యాదేవి అత్తమ్మ అని, కానీ మీరెవ్వరూ నమ్మలేదు, ఆఖరికి చనిపోయాక తెలిసింది అని బాధపడుతూ ఉంటుంది. చలపతి చెప్తాడు, అవును, సీత పాపం చాలా రోజుల నుంచి పోరాడుతోంది, మీరెవ్వరూ సీత మాటను పట్టించుకోలేదు, పైగా సీత చంపేసిందని నిందలు వేస్తున్నారు అని అందరి మీద అరుస్తూ ఉంటాడు. ఇక రామ్ అలా చూస్తూ ఉండిపోతాడు. ఇప్పటికైనా రామ్ మామతో దహన సంస్కారాలు చేయించండి కన్న కొడుకుతో అని సీత చెబుతూ ఉంటుంది. ఇక అందరికీ నిజం తెలిసాక ఏమని ఆలోచిస్తారో, సీతని నిర్దోషిగా తేలుస్తారో లేదో చూద్దాం రానున్న ఎపిసోడ్లో.